హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లో అయితేనండి బాగా ట్రెండింగ్గా నడుస్తున్న టాపిక్ ఏదైనా ఉందంటేనండి అది డిజిటల్ లక్ష్మి పథకం అండి. అసలు ఇంతకీ ఈ డిజిటల్ లక్ష్మి పథకం అంటే ఏంటి, దీనికి ఎవరెవరు అర్హులు, ఓకే, దీని ద్వారా గవర్నమెంట్ మనకి ఎంత రుణం అయితే ఇస్తుంది, అదేవిధంగా మనం చేయవలసిన వర్క్ ఏంటి అనేది పూర్తి అప్డేటు ఒక్క 3 నిమిషాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. సో ఇక డిజిటల్ లక్ష్మి స్కీమ్ 2025 కింద అయితేనండి డ్వాక్రా మహిళలకు ఇంటి వద్ద ఉపాధి కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుందండి. సో దీనిలో భాగంగా అయితే మనకు వచ్చిన స్కీమ్ వచ్చేసరికి ఏపీ డిజిటల్ లక్ష్మి స్కీమ్ అన్నమాట. సో ఇంతకీ ఏంటంటే మహిళా శక్తిని రోజు రోజుకి పెంపొందించాలి. అంటే సో లేడీస్లో కూడా, జెంట్సే కాకుండా లేడీస్లో కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే పాలకు నీళ్ళు తోడైనట్టు. సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ముందుకు తీసుకెళ్లే భాగంగా అయితేనండి సో ఏపీ గవర్నమెంట్ ఈ నిర్ణయం అయితే తీసుకుందండి. సో దీనిలో భాగంగా ముందు ఒక స్టెప్ వేసింది, అదేంటంటే డిజిటల్ లక్ష్మి. సో దీనికి గాను పథకం పేరు వచ్చేపాటికి డిజిటల్ లక్ష్మి అండి. సో దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే స్టార్ట్ చేసింది. సో దీనికి టార్గెట్ వచ్చే గ్రూప్ వచ్చేపాటికి ఏంటంటే డ్వాక్రా సంఘాల్లో చదువుతున్నటువంటి డిగ్రీ కానీ పీజీ చదివిన మహిళలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మాత్రం ఈ అవకాశం అన్నమాట. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేపాటికి ఇంటి వద్దే ఉండి ఉపాధి కల్పించడం, మధ్యవర్తులు లేకుండా పూర్తిగా వీళ్ళే సేవలు అందించడం ద్వారా అయితే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ లేదా పీజీ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలండి. అలాగే మనకి రుణం ఎంత ఇస్తుందంటే సుమారుగా 2 లక్షల దాకా అయితే బ్యాంక్ దగ్గర నుంచి అయితే మనకి గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది చేసే సేవలు ఏంటంటే మీ సేవా కేంద్ర తరహాలో అయితే ఉంటుందన్నమాట. ఇంతకుముందు మనందరికీ తెలిసిందే కదండి, ఈ సేవ మీ సేవలో కరెంట్ బిల్లు కట్టడం కానీ, ఏదైనా అమౌంట్ విత్డ్రాల్ చేయడం కానీ, ఏదైనా పేమెంట్లు పే చేయడం, సో ఇలాంటివన్నీ చేస్తుంది. ఇంతకీ దీనికి ఎలా అప్లై చేయాలి, డ్వాక్రా సంఘాల ద్వారా అయితే మాత్రం అప్లై చేయాలండి. సో అది కాకుండా వేరేగా అయితే ఏదీ లేదు. అసలు ఇంతకీ డిజిటల్ లక్ష్మి అంటే ఏంటి? డిజిటల్ లక్ష్మి అనేది డ్వాక్రా మహిళల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు సామాన్య ప్రజలకు నేరుగా అందించేందుకు రూపొందించిన ఒక డిజిటల్ సేవా కేంద్రం. ఇందులో ఎంపికైన మహిళలు తమ ఇంటి ముందు ఒక చిన్న దుకాణం లైక్ మీ సేవ లాంటిది ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సేవలు అయితే అందించవలసి అయితే ఉంటుంది. సో దీని యొక్క క్వాలిఫికేషన్స్ మనకు తెలిసిందే కదండి, డిగ్రీ లేదా పీజీ చదివిన మహిళలు మాత్రం అప్లై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం మహిళలకు మాత్రమే. వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా డ్వాక్రా సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వచ్చి ఉండాలి. అదేవిధంగా వీళ్ళకి ప్రభుత్వ పథకాలపైన మినిమం నాలెడ్జ్ ఉండాలండి. సో అటువంటి నాలెడ్జ్ ఉంటే మీకు ప్రయారిటీ అనేది ఇస్తారు. తెలిసిందే కదండి, తల్లికి వందనం కానీ, లేదంటే 18,000 రూపాయలు కానీ, లేదంటే ఆటోకి వేసే పథకాలు కానీ, మినిమం అంటే గవర్నమెంట్ వేసే పథకాలన్నీ ఆల్రెడీ దీనికి సంబంధించింది కొన్ని జిల్లాల్లో అయితే స్టార్ట్ అయిందండి. సో మీరు ఏ జిల్లా నుంచి అయితే చూస్తున్నారో మీ డ్వాక్రా సంఘంలో సీఏని కానీ, లేదంటే డ్వాక్రా సంఘంలో లీడర్ కానీ అడిగితే వాళ్ళు పైన ఉన్న ఉన్నతాధికారులను అడిగి మీకు పూర్తి అప్డేట్ ఇస్తారు. సో ఇంటి వద్ద నుంచి ఈ వర్క్ చేయవలసి అయితే ఉంటుందండి. డిజిటల్ లక్ష్మిగా ఎంపికైన మహిళలు తమ ఇంటి వద్ద ఒక చిన్న స్థలాన్ని ఉపయోగించి సేవల కేంద్రంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది గ్రామ స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడానికైతే ఒక హబ్లో అయితే పనిచేస్తుందన్నమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో గౌరవమైన స్థానం కల్పిస్తుంది మహిళలకు. అలాగే మహిళలు ఎటు వెళ్లకుండా ఇంటి వద్ద నుండి ఉపాధి చేసుకోవచ్చు, ఆర్థిక స్వావలంబన కూడా హెల్ప్ అవుతుందన్నమాట. డిజిటల్ లక్ష్మి సేవల కేంద్రం ప్రారంభించేందుకు బ్యాంకు ద్వారా అయితే సుమారుగా 2 లక్షల వరకు అయితే పొందుకోవచ్చు. దీని ద్వారా కంప్యూటర్ కానీ, ప్రింటర్ కానీ, ఇంటర్నెట్ కనెక్షన్, సో ఈ విధమైనటువంటివన్నీ సదుపాయాలు తీసుకుంటానికి ఈ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. మరి ఇంతకీ వీళ్ళు ఎటువంటి సేవలు అందించాలి? డిజిటల్ లక్ష్మిగా ఎంపికైన మహిళలు ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు దరఖాస్తు చేయడము, పింఛను, రేషన్ కార్డు, హెల్త్ కార్డు, రైతు భరోసా వంటి మార్గాలకు మార్గనిర్దేశం చేయవలసి అయితే ఉంటుంది. అటువంటి సేవలకు మార్గనిర్దేశం అయితే చేయాలి. అదేవిధంగా ఇతర డిజిటల్ సేవలు ఆధార్ అప్డేట్ కానీ, పాన్ కార్డ్ అప్లికేషన్ కానీ, పేమెంట్ సర్వీసెస్ కానీ ఇవి కూడా వాళ్ళు చేయవలసి అయితే ఉంటుంది. ఈ డిజిటల్ లక్ష్మి యొక్క ప్రయోజనాల విషయానికి వచ్చేపాటికండి సో మధ్యవర్తులు ఎవరూ లేకుండా డైరెక్ట్గా వీళ్ళ ద్వారా డైరెక్ట్గా ప్రభుత్వ పథకాలు ఏదైనా అందేలా చూస్తున్నారు కాబట్టి సో మధ్యవర్తుల ప్రభావం తగ్గించడం, మహిళలకు ఆర్థిక స్థిరత్వం పెంపొందించడం, సమాజంలో మహిళా పాత్రను బలపరచడం, ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లడం ద్వారా అయితే దీని ప్రయోజనాలు అయితే ఉన్నాయి. దీనికి ఎలా అప్లై చేయాలి? ప్రస్తుతానికి డిజిటల్ లక్ష్మి స్కీమ్ పథకం ద్వారా దశల వారీగా అమలు అవుతుంది. ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అయిందండి. అంటే
పేర్లు తీసుకోవడం, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడం, ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో మీరు కనుక డోక్రాలో ఒక మెంబర్ అయితే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సీఏని కానీ డోక్రా లీడర్ని అడగండి. వాళ్ళు పై వాళ్ళతో చర్చించి మీకు పూర్తి అప్డేట్ ఇస్తారు. ఈ డిజిటల్ లక్ష్మి పథకం అనేది మహిళలకు ఒక శక్తిగా ఏర్పడి, సో వాళ్ళు సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా డోక్రా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని, సమాజంలో మనం డిజిటల్ లక్ష్ములుగా ముందుకు తీసుకెళ్లాలని. అంటే ఇప్పుడు ఎప్పుడు చూసినా కానీ ప్రతిదీ డిజిటల్ అయిపోతుంది కాబట్టి సో దాని మీద గవర్నమెంట్ ఒక కన్నేసి దానికి స్త్రీల ద్వారా ఒక స్టెప్ ముందుకేయాలని అయితే ఒక చక్కటి ప్రయత్నం అయితే స్టార్ట్ చేసింది. సో ఇది అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుందాం, చూద్దాం బట్ ఏం జరుగుతుందో. సో చదువుకున్న ప్రతి మహిళ, డోక్రా మెంబర్గా ఉన్న ప్రతి మహిళకి ఇది ఒక అవకాశమే చెప్పాలండి. కాబట్టి ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి.